తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి అయోమయం గందరగోళంగా మారింది. ఒక పక్క లెక్కకు మించి హామీలు ఇచ్చి హామీలు అమలు చేయడంలో చతికిలబడ్డ ప్రభుత్వం, 17 మంది మంత్రులు పరిపాలన సాగించవలసి ఉండగా కేవలం 11 మంది ముఖ్యమంత్రితో కలిపి మంత్రులుగా ఉండి 6 ఖాళీలు పెట్టి పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. శాఖలన్నీ గుట్టలు గుట్టలుగా ఉండటం వల్ల అవి ఉంటాయో ఊడతాయో తెలవక అధికారులు కూడా ఇప్పుడున్న మంత్రి మనకు శాశ్వతమైన మంత్రా తాత్కాలికమైన మంత్రి అనే ఆలోచనలో అధికారులు ఉన్నతాధికారులు కూడా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఎవరికో మరొకరికి ఇవ్వాలనే ఆలోచనలో ఉంటే పిసిసి కూడా కొలిక్కి రాలేదు. హైకమాండు రేవంత్ రెడ్డిని 6 నెలల కాల వ్యవధిలో 17 సార్లు ఢిల్లీకి పిలిచారు. అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆనాడు దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టంగుటూరి అంజయ్యని కాంగ్రెస్ హైకమాండ్ అప్పట్లో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ ఎలా అయితే అవమానపరిచారో అదేవిధంగా గడిగడికి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంటూ ఆయనకి గౌరవం లేకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి దెబ్బతీస్తున్నారని భావిస్తున్నారు. హైకమాండ్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిసిసి మార్చండి, మరొక 6 పోస్టులు క్యాబినెట్ పోస్టులు నింపుకోండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రేవంత్ రెడ్డి వ్యూహం మరొకలా ఉంది. రేవంత్ రెడ్డి 39 మంది సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి 30 మంది సభ్యులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇదేం కొత్త కాదు. కేసీఆర్ 2014లో 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని ఏ విధంగా అయితే టీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేశాడో అదే బాటన నీవు నేర్పిన విద్య నీరజాక్ష, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అనే బాటలో అదేవిధంగా త్వరలో బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం చేసిన తరువాతనే క్యాబినెట్ విస్తరణ, పిసిసి నియామకము జరుగుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగాలి. బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడేవాళ్ళు దిక్కు మొక్కు లేకుండా చేయాలని, అక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా చేయటం కోసం రేవంత్ రెడ్డి తన అడుగులు తన యొక్క వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. ఇక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొరకు రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ప్రధానంగా పరిగణలో ఉన్నాయి 2 పేర్లు ఉన్నాయి. మొదటిది మధు యాష్కి గౌడ్, రెండవది మహేష్ కుమార్ గౌడ్. ఇద్దరు కూడా గౌడ్ సామాజిక వర్గానికి చెందినవారు. మధు యాష్కి గౌడ్ గతంలో లోక్సభలో గెలిచి తన ప్రతిభను చాటిన అనుభవం ఉంది. వీళ్ళిద్దరు కూడా హోరాహోరీ వాళ్ళ ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. ఇద్దరిలో ఒకరిని వరించబోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. వీళ్ళిద్దరితో పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత
కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బంజారా లంబాడ నాయకులకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వలేదని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఆయన వాదన లేవనెత్తాడు. నిజంగా మీకు ఎస్టీలపై ప్రేమ ఉంటే ఎస్టీకి పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టండి అని ఆయన వాదన వినిపిస్తూ ఉన్నాడు. ఇదే కాకుండా జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నాకు సమర్థత ఉంది, నాకు ఇవ్వండి, నేను చక్కటి సమన్వయంతో పార్టీని విస్తరిస్తానని ఆయన కోరుతున్నాడు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ఉన్నాడు కనుక జగ్గారెడ్డికి ఇచ్చే ప్రసక్తి ఉండదు. పిసిసిని కూడా అధ్యక్ష పదవిని కూడా నియమించలేక కాంగ్రెస్ హైకమాండ్ ఆపసోపాలు పడతా ఉంది. ఇదిలా ఉంటే 6 క్యాబినెట్ బర్తులు ఉన్నాయి. శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. అన్నీ ఆయన చూడలేకపోతున్నాడు. ఫైళ్ళన్నీ అక్కడ నిలబడిపోయి ఉన్నాయి. ఈ 6 పోస్టుల కోసం, 6 క్యాబినెట్ల పోస్ట్ కోసం 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు క్యాబినెట్లో 4 ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యమే లేదు. ఆదిలాబాద్కు లేదు, ఉమ్మడి నిజామాబాద్కి లేదు, ఉమ్మడి రంగారెడ్డికి లేదు, ఉమ్మడి హైదరాబాద్కి లేదు. అయితే రేవంత్ రెడ్డికి ఆయన తనతో తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రేవంత్ రెడ్డి మార్కు క్యాబినెట్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ తెలుగుదేశం వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో చేర్పించే వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి వచ్చిన ఇద్దరిలో ఒకరికైనా కనీసం క్యాబినెట్లో అవకాశం కల్పించాలనే ఆలోచనలో ఉన్నాడు. హైదరాబాద్ నగరానికి ప్రాతినిధ్యం వహించాలి. హైదరాబాద్ నగరంలో గట్టి నాయకత్వ లక్షణాలు కలిగింది దానం నాగేందర్. దానం నాగేందర్కి హైదరాబాదు సిటీకి ప్రాతినిధ్యం వహించే విధంగా ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ లోక్సభ పోటీ చేసి ఓటమి చెందాడు. అట్లాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెంది ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి సీనియర్ నాయకుడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన కడియం శ్రీహరికి కూడా అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి సంకల్పం. వీళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నా కనీసం ఇద్దరిలో ఒకరికైనా మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక కులాల వారీగా ఆశావహులు ఇప్పుడు ఇవ్వాల్సిన వాటిలో 2 రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఒకరికి వెలమ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఒకరి బీసీకి, ఒకరికి ఎస్సీ, ఒక ఎస్టీకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు వినపడతా ఉంది. వివాదరహితుడు. ఆయన పార్టీ మారకుండా కాంగ్రెస్లోనే కొనసాగాడు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్లో ఇక్కడ 2 పోటీ పడుతున్నారు. ఒకరు ప్రేమ్ సాగర్ రావు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రేమ్ సాగర్ రావు. మరొకరు రకరకాల పార్టీలు మారి వచ్చి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, గడ్డం డాక్టర్ వివేక్. డాక్టర్ వివేక్ శాసనసభకు గెలిచాడు. ఆయన కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నాడు. గడ్డం వివేక్ కుటుంబంలో సోదరుడు వినోద్, తర్వాత తన కుమారుడు ఎంపీ, ఈ విధంగా ఆ కుటుంబంలో ఇప్పటికే 3 పదవులను అనుభవిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆశిస్తున్నాడు. ఇంకా వీరితో పాటు వెలమ సామాజిక వర్గానికి చెందిన మదన్ మోహన్ రావు ఎర్రబెల్లి దయాకర్రావుకు అల్లుడు అవుతాడు.
ఈయన ఇతర దేశాల్లో ఐటీ రంగంలో చక్కటి అనుభవాన్ని గడించాడు. ప్రవాస భారతీయుడు. ఆయన క్యాబినెట్లోకి వస్తే ఐటీ శాఖ శ్రీధర్ బాబు నుంచి తీసి మదన్మోహన్ రావు వెలమ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. ఇక రెడ్డి సామాజిక వర్గానికి వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి నియోజకవర్గం నుంచి సీనియర్ టి రామ్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. ఇక ఎస్టీ నియోజకవర్గం దేవరకొండ నుంచి బాలు నాయక్ కూడా మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నాడు. ముదిరాజు సామాజిక వర్గం నుంచి ముప్పు ముంచుకొస్తుందని గమనించిన రేవంత్ రెడ్డి మనం ముదిరాజు సామాజిక వర్గాన్ని విస్మరిస్తే ఈటెల రాజేందర్ సునాయాసంగా 2028 ఎన్నికల్లో ఆయన బీజేపీని గెలిపించి ముఖ్యమంత్రి అవుతాడనే భయంతో మక్తల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజుని మంత్రివర్గంలో తీసుకోవాలనే ప్రతిపాదన రేవంత్ రెడ్డి హైకమాండ్ ముందు ఉంచటం అనేది ఒక విశేషం. ఇదిలా ఉంటే కోదండరాం టీజేఎస్ ఆయన పార్టీ కాంగ్రెస్తో కలిసి సహకరించింది ఎన్నికల్లో. రాహుల్ గాంధీతో చర్చించారు, మల్లు రవితో కలిసి చర్చించిన తర్వాత కోదండరామరెడ్డిని కూడా క్యాబినెట్లో తీసుకుంటే ఆయన హైదరాబాద్ నగర ప్రతినిధిగా నగర మంత్రిగా ఉంటాడనే ఆలోచన కూడా ఉంది. ఎంతమంది ఆశావహుల మధ్యలో 6 క్యాబినెట్ పోస్టులతో పాటు ఒక డిప్యూటీ స్పీకర్, ఒక చీఫ్ విప్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. కనుక 8 సమానమైన పోస్టులే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన సంకల్పమేమో మాజీ తెలుగుదేశం వాళ్ళని తీసుకోవాలని ఆయన ఆలోచన ఉన్నది. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని నమ్మటంలా ప్రతిదానికి పక్కన బట్టి విక్రమార్కని పంపుతున్నారు, కూర్చోబెడుతున్నారు. ఎక్కడికి చర్చలకు వెళ్ళినా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మీరిద్దరూ వెళ్ళాలనే హుకుం జారీ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళిచ్చిన అబద్ధపు హామీలు, ప్రజలను మోసపుచ్చే హామీలు ఇచ్చి అమలు చేయటంలో చతికిలపడి ఎలా ఏదో రకంగా కుంటి సాకులు చెప్పి కాలయాపన చేస్తూ కనీసం పిసిసి అధ్యక్షుని కూడా నింపలేని పరిస్థితి. అలాగే 6 క్యాబినెట్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పరిపాలన గాడి తప్పి కుంటుపడి ఫైళ్ళు గుట్టలుగా ఉన్న తరుణంలో తెలంగాణ ప్రజలు మాకు చక్కటి పరిపాలన కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ రోజున మా ఆశలు అడియాశలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమై ఇక మళ్ళీ కోలుకుని పుంజుకునే పరిస్థితి లేదు. ఇక అది కాలగర్భంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోయి పుకార్లు ఏం పుట్టినాయంటే త్వరలో హరీష్ రావు భారతీయ జనతా పార్టీలో చేరతాడనే విస్తృతంగా తెలుగు ప్రజలు చర్చించుకుంటున్న తరుణంలో ఇక బీఆర్ఎస్ పార్టీ ఎలాగో ఉండదు. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే హోరాహోరీ ప్రత్యక్ష ఎన్నికల యుద్ధం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.